ఇతని పేరు మేడిపల్లి స్టార్. నేను మీ మేడిపల్లి స్టార్. ఇన్స్టాగ్రామ్ లో వీడియోస్ చేస్తా ఉంటాడు. అతని వీడియోస్ కి ఎవరైతే కామెంట్స్ పెడతారో ఆ కామెంట్స్ లలో ఒక కామెంట్ పిక్ చేసుకొని దానికి రిప్లై ఇస్తాడు. రిప్లై ఎట్లా ఇస్తాడంటే మాటలు తక్కువ ఉంటాయి, బూతులు ఎక్కువ ఉంటాయి. అయితే ఇతనికి ఒక కామెంట్ వస్తుంది, అందులో మంగ్లీ న్యూ సాంగ్ గురించి ఒకటి కామెంట్ పెడతాడు. దానికి రిప్లై ఇస్తూ ఈ మాటలు అంటాడు. మేడిపల్లి అన్న, నేను నీ ఫాలోవర్ ని, బిగ్ ఫ్యాన్ అన్న. మంగ్లీని దెంగతావా, బల్లిని దెంగతావా, చాయిస్ ఇస్ యువర్స్ అని అంటాడు. నీ మెంటల్ జాతి పోకుల సుల్లి పట్టుకొని మంగ్లీని దెంగన్న ఒక అర్థం పర్థం ఉంది. బల్లిని దెంగ అంటే బద్మాష్ ముండ కొడుక. ఈ బూతులకు నేను మ్యూట్ పెట్టొచ్చు. కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. చిన్న పోరాడా అంటే అది కూడా కాదు. ఇట్లా మాట్లాడిన తర్వాత ఏ ఆడపిల్లని ఎందుకు ఊకుంటది? పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. అంతే లోపల తీసుకుపోయి పుట్టు అనినట్టున్నారు. మాట తీరు మారిపోయింది. బిహేవియర్ లో కూడా చాలా చేంజెస్ వచ్చినాయి. జ్ఞానోదయం అంటారు దాన్నే. సోషల్ మీడియాలో మాట్లాడే మాటలు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుని మాట్లాడాలి, లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. మేడిపల్లి స్టార్ సోషల్ మీడియాలో సారీ చెప్పిండు. అది పాట ట్రెండింగ్ ఉంది కాక, కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదాక, నేను ఎవరిని తిట్టినాక సారీ అక్క క్షమించాక, ఏ లేడీస్ తిట్టినాక, ఏ లేడీస్ కామెంట్ చేయనాక నేను క్షమించాక, ప్లీజ్ అక్క మంగిలేక క్షమించాక. ఆ కామెంట్ పెట్టిన కూడా పట్టుకొచ్చి తన్నాలి అసలు లెక్కకైతే.